అవేర్నెస్ తీసుకొచ్చి సైబర్ సిటిజన్స్ తీర్చిదిద్దడం. సో ఈ విధంగా సైబర్ అవేర్నెస్ క్యాంపెయిన్ అనేది ఒక బాధ్యతను తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో దాని మీద మనము స్కిల్ సెన్సస్, ముఖ్యంగా మన పోలీస్ యాక్ట్లో స్కిల్ సెన్సస్ తీసుకొని చేసి అందులో వారి యొక్క స్కిల్ సెట్ని బట్టి వారిని ఉపయోగించుకోవడం అనేది ప్రాథమికంగా మనం చేసుకుని ముందుకెళ్తాం. అదేవిధంగా రోడ్ సేఫ్టీ మీద కూడా కొంత అవగాహన తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. రోడ్ సేఫ్టీ మీద కూడా కొంత ఎన్ఫోర్స్మెంట్ డ్రైవ్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో దాని మీద కూడా మనము కేంద్రీకరించి ముందుకు తీసుకెళ్తాం. అదేవిధంగా కమ్యూనిటీ పోలీసింగ్, సో అది కూడా మరుగున పడింది. సో కమ్యూనిటీ పోలీసింగ్ కూడా కమ్యూనిటీని పోలీసులు ఇన్వాల్వ్ చేసి మన సొసైటీని పోలీసులు ఇన్వాల్వ్ చేయడం అది ఒక బాధ్యత ఉంది మనకి. అదేవిధంగా ICTS క్రిమినల్ జస్టిస్ సిస్టంలో మనము అన్ని రాష్ట్రాల కంటే ముందుగా పరిగెత్తాల్సిన అవసరం ఉంది. సో దాని మీద కూడా ఫోకస్ పెడతాం. అదేవిధంగా కొత్త క్రిమినల్ లాస్ వచ్చాయి. ఈ న్యూ క్రిమినల్ లాస్ మీద సిబ్బందిని వారికి తర్ఫీదు ఇవ్వడం, తద్వారా న్యూ క్రిమినల్ లాస్ని మనం సమర్థవంతంగా వినియోగించుకునేలాగా తీసుకెళ్ళడం ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా ఈ చలాన్ సిస్టమ్ కూడా కొంత మనం పునరుద్ధరించుకోవాల్సిన అవసరం ఉంది. సో అది కూడా చేసుకుంటూ మనము ఇంకా కొంత ప్యాక్లోన్ స్కానర్స్ ఇటువంటివన్నీ కూడా మనము పునరుద్ధరించుకొని, అదేవిధంగా VIP మూవ్మెంట్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. సో దాని మీద అదేవిధంగా క్రైమ్ వర్క్ని మనము గట్టిగా చేసుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఓవరాల్గా విజయవాడ క్రైమ్ ల్యాండ్స్కేప్ ఏదైతే ఉందో ఈ ల్యాండ్స్కేప్ మారిన సందర్భంలో తదనుగుణంగా మనము కొంత వినూత్నంగా ఆలోచిస్తూ ఇన్నోవేటివ్గా ముందుకు పోతూ పోలీస్ యాక్ట్ని పరిగెత్తించాల్సిన అవసరం ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులకు అనుగుణంగా వారి గౌరవ DGP గారి ఆధ్వర్యంలో నగర పోలీస్ యాక్ట్, పోలీస్ కమిషనరేట్ని ముందుకు పరిగెత్తిస్తానని చెప్పేసి నేను తెలియజేసుకుంటూ మీడియా మిత్రులకు కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ముగిస్తాను. థ్యాంక్ యూ.